హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు టికెట్లు దొరకడం లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్తో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్లో జరిగే మ్యాచ్లకు టికెట్లను నిర్వాహకులు పేటీఎంలో విక్రయానికి పెట్టారు. అందుబాటులోకి తీసుకొచ్చిన క్షణాల్లో సోల్డ్ అవుట్ అని చూపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సన్ రైజర్స్ యాజమాన్యం పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెడుతోందో చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు క్రికెట్ అభిమానులు. రెటిక హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు టికెట్లు దొరకడం లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్తో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఉప్పల్లో జరిగే మ్యాచ్లకు టికెట్లను నిర్వాహకులు పేటీఎంలో విక్రయానికి పెట్టారు. అందుబాటులోకి తీసుకొచ్చిన క్షణాల్లోనే సోల్డ్ అవుట్ అని చూపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సన్ రైజర్స్ యాజమాన్యం పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెడుతోందో చెప్పడం లేదంటూ క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఐపీఎల్ టికెట్లన్నీ కూడా బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ కూడా క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? అసలుకే హైదరాబాద్ లో వేదికగా క్రికెట్ మ్యాచ్లు తక్కువగా జరుగుతుంటాయి. ఈసారి లక్కీగా ఐపీఎల్ సంబంధించిన 7 మ్యాచ్లు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్నాయి. తమ అభిమాన క్రీడాకారుడు స్టేడియంలో ఆడితే చూడాలని అభిమానులు ఆశతో టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ క్రీడా అభిమానులకు ప్రతిసారి లాగే ఈసారి కూడా నిరాశ మిగిలింది. ఇప్పటి వరకు హైదరాబాద్ లో జరిగిన 2 ఐపీఎల్ మ్యాచ్లకు ఆన్లైన్ లో టికెట్లు ఉంచిన 15 నుండి 20 నిమిషాల్లో సోల్డ్ అవుట్ అని చూపెడుతుంది. ఈ నెల 25వ తారీఖున ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎస్ఆర్ఎస్ యాజమాన్యం అయితే విడుదల చేసింది. విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే 10,000 రూపాయలకు సంబంధించిన టికెట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయని కూడా చూపెడుతుంది. ఖర్చు ఎక్కువైనా సరే ఈసారి మ్యాచ్ ఎలాగైనా చూడాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకు కూడా ఆ నిరాశ మిగులుతుంది. గంటల తరబడి అన్ని పనులు మానుకొని వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా కానీ టికెట్ దొరుకుతుందన్న నమ్మకం అయితే లేదు. ఇక ఇదే విషయాన్ని గతంలో మీడియా సమావేశంలో ఎస్సీఐ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయినాయి. టికెట్లన్నీ కూడా ఎస్ఆర్ఎస్ యాజమాన్యం చూసుకుంటే మాకు సంబంధం లేదని చేతులెత్తేశారు. ఎస్ఆర్ఎస్ యాజమాన్యం మాత్రం 80% టికెట్లు ఆన్లైన్ అమ్ముతున్నాం, 20% టికెట్లు మాత్రమే కాంప్లిమెంటరీ పాస్ లాగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆన్లైన్ లో టికెట్లు మాత్రం దొరకడం లేదు. కానీ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారని చెప్పేసి అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాక్ టికెట్లను దందాన్ని ఎలాగైనా కట్టడి చేయాలని చెప్పేసి అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేఖ, హరికృష్ణ, ఇంతకు ముందు కూడా ఉప్పల్లో మ్యాచ్ జరిగినప్పుడు కూడా బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయి. దానికి సంబంధించిన ఏదైనా యాక్షన్స్ తీసుకున్నారా? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా అదే ఇష్యూ జరుగుతోంది. గతంలో జరిగిన మ్యాచ్ కి సంబంధించి బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వారిని అయితే కొంతమంది పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అవి కాంప్లిమెంటరీ పాస్లు ఏదైతే 20% ఎస్ఆర్ఎస్ యాజమాన్యం ఎస్సీఐకి 20% కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పింది. ఈ టికెట్లను ఎస్సీఐకి సంబంధించిన వారికి తెలిసిన వారికి కానీ లేక అక్కడ పనిచేస్తున్న వారికి కానీ ఇవ్వడం జరుగుతుంది. వారు బ్లాక్ లో టికెట్లు విక్రయించడం జరుగుతుంది. ఈ విషయంపై కొంతమంది అభిమానులు పోలీసులకైతే కంప్లైంట్ చేయడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే కొంతమంది ఎవరైతే టికెట్లను విక్రయిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కేసులు కూడా పెట్టడం జరిగింది. కానీ ఎన్నిసార్లు పోలీసులు చర్యలు తీసుకున్నా కానీ ప్రతిసారి ఇదే విధంగా రిపీట్ అవుతుందని చెప్పేసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కాకుండా అదే స్టేడియం వేదికగా టికెట్లు అమ్మాలని చెప్పేసి అభిమానులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరికృష్ణ, పేటీఎం లో ఎన్ని టికెట్లు పెడుతున్నారో, అంటే ఎన్ని టికెట్లు విక్రయిస్తున్నారో ఆ సంఖ్య చెప్పడం లేదంటూ కూడా క్రికెట్ అభిమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో స్టేడియం కెపాసిటీని బట్టి టికెట్లు పెంచే అవకాశాలు ఏదైనా ఉంటుందా?
స్టేడియం కెపాసిటీ వచ్చేసి 39,000 మంది సీట్ కెపాసిటీ అయితే ఉంది. అయితే 80% మాత్రం టికెట్లు ఆన్లైన్ లో మేము అందుబాటులో ఉంచుతున్నామని చెప్తున్నారు తప్ప ఎగ్జాక్ట్లీ ఎన్ని టికెట్లు ఆన్లైన్ లో ఉంటున్నాయని చెప్పేసి నెంబర్ మాత్రం చెప్పట్లేదు. అదే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఎస్సీఏకి సంబంధించిన సభ్యులు అడిగినా కూడా ఈ సంఖ్య చెప్పడం లేదని చెప్పేసి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వాళ్ళకి సంబంధించి వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రేఖ. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.